మాస్టర్స్. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడంకి, సెషన్ లో పాల్గొన్న మాస్టర్స్ కి, సెషన్ ని నడిపిస్తున్న మాస్టర్స్ కి, ఇతర మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న నా ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. నా పేరు ప్రతిభ, మాది బెంగళూరు. నాకు ఈ ఆనాపానసతి మెడిటేషన్ 2019లో యూట్యూబ్ లో గొల్లపల్లి సరోజ మేడం యొక్క వీడియో చూడడం జరిగినది. అప్పటి ఇంకా నేను దీన్ని కంటిన్యూ చేస్తున్నాను మాస్టర్స్. నాకు ధ్యాన జీవితాన్ని ప్రసాదించిన సరోజ గొల్లపల్లి మేడంకి, నా ఆత్మ ఎదుగుదలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరిస్తున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ రోజు నేను మీతో పంచుకోపోయే ఆత్మజ్ఞాన సందేశము పత్రిజీ ప్రబోధాల్లో ఒకటైన యుక్త యోగము అంటే ఏమిటి, 5 రకాల యుక్త యోగాలు. పత్రిజీ సార్ ద్వారా కానీ ఇతర పిరమిడ్ మాస్టర్ల ద్వారా కానీ నేను పొందిన జ్ఞానాన్ని ఎంతవరకు అవగాహన చేసుకున్నానో ఆ విధంగా నేను మీకు తెలియజేస్తాను మాస్టర్స్. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దండి. థ్యాంక్ యూ మాస్టర్స్. యుక్త యోగము అంటే ఏమిటి, 5 రకాల యుక్త యోగాల గురించి పత్రి సారు భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని ఉదాహరణగా తీసుకొని చెప్తారనమాట. పత్రి సార్ ఏం చెప్తారంటే, మనం ప్రతిరోజు ఎన్నో విషయాల్ని తెలుసుకుంటూ ఉంటాము. ఎందుకంటే ప్రతి ఒక్క విషయము సత్యం ఏదైనప్పటికీ కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో దర్శిస్తూ ఉంటారన్నమాట. అదే విధంగా భగవద్గీత అనేది ఒక బంగారు నిధి. వాళ్ళు తీసుకున్నంత వారికి తీసుకున్నంత అన్నమాట. ఆ ఆ శ్లోకాల్ని కూడా కొత్త కోణంలో దర్శిస్తాము అని చెప్తారు. సారైతే 1,00,000 పుస్తకాల సారాంశానికి తన అనుభవ జ్ఞానాన్ని కూడా జోడించి అందరికీ అర్థమయ్యే విధంగా సత్యం ఎప్పుడు సహజంగా సరళంగా ఉంటుంది. చదువుకున్న వాళ్ళకి, చదువుకోని వాళ్ళకి, పల్లెల్లో ఉన్న వాళ్ళకి, పట్టణాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ అర్థమయ్యే విధంగా, చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి అందరికీ అర్థమయ్యే విధంగా 5 ఫింగర్ కాన్సెప్ట్ లో ఎంతో జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారన్నమాట. అదే విధంగా భగవద్గీతలోని శ్లోకాన్ని కూడా ఈరోజు ఒక శ్లోకాన్ని 5 ఫింగర్స్ కాన్సెప్ట్ రూపంలోనే మనకి తెలియచేస్తారు. అది ఏమంటే ఆ శ్లోకము, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అంటే ఎలాగైతే భక్తి యోగము, కర్మయోగము, జ్ఞాన యోగము, ధ్యాన యోగం ఉందో అదే విధంగా ఇది యుక్త యోగము అని చెప్తారనమాట. అంటే యుక్తం అంటే ఏమిటి, ప్రాపర్ అని అర్థము. ప్రాపర్ అంటే సరి అయిన, అంటే క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ ఉండాలి అని చెప్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎలా జీవించాలని తెలియదు. ఒకటి ఎక్కువ చేస్తారు, ఏదే కానీ ఒక విషయంలో ఎక్కువగా చేస్తారు, లేకపోతే తక్కువ చేస్తారు. అన్నిట్లోనూ మితంగా హితంగా మధ్య మార్గంలో ఉండాలి అన్నమాట. కాబట్టి ఈ శ్లోకము అనేది మన పిఎస్ఎస్ఎం యొక్క మూల సిద్ధాంతానికి ఇది అన్వయింపబడుతుంది. ఇది మిడిల్ పాత్, మధ్య మార్గంలో ఉండాలని తెలియచేస్తుంది. దానికే బుద్ధుడు కూడా ఏం చెప్తారంటే, ప్రపంచంలో ఎల్లెడలా దుఃఖమే ఉన్నది, దుఃఖానికి మూల కారణము తృష్ణ అన్నమాట. తృష్ణ అంటే ఏమిటి, మితిమీరిన కోరికలు. కోరికలు ఉండాలి కానీ అతిగా ఉండకూడదు, అనవసరమైన ఉండకూడదు, అవసరానికి మించి కూడా ఉండకూడదు అన్నమాట. కాబట్టి దుఃఖానికి మూల కారణం తృష్ణ. ఎందుకు కలుగుతుందంటే అవిద్య వలన, అంటే ఆత్మ జ్ఞానము లేకపోవడం వలన. అసలైన జ్ఞానం ఏమిటి, ఆత్మ జ్ఞానము అన్నమాట. ఆత్మ జ్ఞానం అంటే ఏమిటి, నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవాలి. ఉన్నదంతా ఆత్మ పదార్థం అని తెలుసుకున్నప్పుడు అది బ్రహ్మ జ్ఞానం అవుతుంది. అందరిలో అంతర్యామిగా ఉన్నది ఆత్మ చైతన్యమే. సృష్టిలో అణువణువున ఉన్నది కూడా ఆత్మ పదార్థం అని తెలుసుకోవడం అన్నమాట. ఆ విధంగా జీవించడము. ఆ అది లేకపోవడం వలనే ప్రజలంతా కూడా అసత్యాన్ని సత్యంగా, ఆ సత్యాన్ని అసత్యంగా చూస్తూ ఆ అహింసలో, అహింసా మార్గంలో, అధర్మంలో జీవిస్తూ ఉంటారు.
ఎందుకంటే సత్యం తెలియనప్పుడు వాళ్ళ సమయాన్ని కానీ, జ్ఞానాన్ని కానీ, సంపదను కానీ, శక్తిని కానీ దేనికి వెచ్చించాలి అని ఆ వివేకం అనేది ఉండదు. కాబట్టి ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తామో, ఎప్పుడైతే చిత్తవృత్తి నిరోధం అవుతుందో, తలపై ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా మనకి విశ్వంలో ఉన్న విశ్వమయ ప్రాణశక్తి ఆ, బ్రహ్మరంధ్రం గుండా మన ప్రాణమయ శరీరంలో ఉన్న నాడీ మండలంలోకి ప్రవేశించి నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది. ఎందుకంటే మన ఆత్మకి 7 శరీరాలు ఉంటుంది: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, విశ్వమయ, నిర్వాణమయ అనే కోశాలు. ప్రాణమయ శరీరంలో దాదాపు 2,72,000 నాడులు ఉంటుంది, పెద్దవి చిన్నవి. తలనింకా పాదం వరకు చెట్టు వేలలా వ్యాపించి ఉంటుంది. దాంట్లో పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అంటారు. అంటే గత జన్మకు సంబంధించిన చెడు కర్మల తాలూకాల్ని నాడీ మండలంలో బ్లాక్స్ రూపంలో పెట్టుకుని జన్మ తీసుకుంటాము. ఎక్కడైతే నాడీ మండలంలో బ్లాక్స్ ఉంటుందో అక్కడ ఆ శరీర భాగము అనారోగ్యానికి గురవుతూ ఉంటుంది. దానికి దగ్గరగా ఉన్న శరీర భాగము. ఎప్పుడైతే ధ్యానం చేసి చిత్తవృత్తి నిరోధమైనప్పుడు, మనసు శూన్యమైనప్పుడు, బ్రహ్మరంధ్రం ఓపెన్ అయినప్పుడు, విశ్వంలో ఉన్న విశ్వమయ ప్రాణశక్తి నాడీ మండలంలోకి ప్రవేశించినప్పుడు నాడీ మండలము శుద్ధి అవుతుంది. అప్పుడు ఆరోగ్యంగా ఉంటాము. తర్వాత కుండలిని శక్తి కూడా ఉత్తేజితం అవుతుంది. కుండలిని శక్తి అంటే దానిలో షట్చక్రాలు ఉంటుంది: మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రము. చిట్ట చివరిది సహస్రాధార స్థితి. ఆజ్ఞా చక్రం అనేది 2 కనుబొమ్మల మధ్య ఉంటుంది. దాన్నే దివ్య చక్షు అని, అంజన అని, థర్డ్ ఐ అని, జ్ఞాన చక్షు అని, గురుస్థానం అని, సుదర్శన చక్రం అని అనేక పేర్లు. అది విచ్చుకున్నప్పుడే మనకి జ్ఞానం అనేది అంకురిస్తుంది. ఆ జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానము. ఏమిటి అని మొదట తెలిసేదంటే సూక్ష్మ శరీరం విడుదలవుతుంది. దానివల్ల మనము శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటాము. తర్వాత సూక్ష్మ శరీర యానం జరుగుతుంది. మన స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి మధ్య సిల్వర్ కార్డ్ అనేది ఉంటుంది. దాని సహాయంతో సూక్ష్మ శరీరాది సముదాయము, ఈ స్థూల శరీరమే కాకుండా ఇంకా స్థూల శరీరము, కారణ, మహాకారణ శరీరాలు ఉంటుంది. దానిలో అంతఃకరణాలు అనేవి ఉంటుంది: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ సూక్ష్మ శరీర సముదాయంతో కూడిన ఆత్మ ప్రయాణం అనేది జరుగుతుందన్నమాట. దాన్ని సూక్ష్మ శరీర యానము అంటారు, ఆస్ట్రల్ ట్రావెల్ అంటారు. అది ఎన్నో ప్రదేశాలకు వెళ్తుంది, ఎన్నో లోకాలకు కూడా వెళ్తుంది ఆ సిల్వర్ కార్డు సమేతం సహాయంతో. ఎందుకంటే ఆత్మ యొక్క తత్వము అది నిర్గుణము, నిరాకారము, నిరంజనము. తరువాత అది శస్త్రాలచే ఛేదింపబడదు, ఎండకి ఎండదు, వానకి తడువదు, అగ్నిచే దహింపబడదు, వాయువుచే శుష్కింపబడదు. కాబట్టి ఆత్మ యొక్క తత్వం అది. కాబట్టి అది ఎటువంటి ప్రదేశాలకైనా, ఏ లోకాలకైనా వెళ్ళి రాగల శక్తి అనేది ఉంటుంది. కాబట్టి సూక్ష్మ శరీర యానం ద్వారా ఏం తెలుసుకుంటుందంటే ఈ భూలోకమే కాదు, ఎన్నో లోకాలు ఉన్నాయి, సృష్టిలో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి అనేది అర్థమవుతుంది అనమాట. ఇంకా ఆధ్యాత్మిక శాస్త్రము 6 సిద్ధాంతాలు: ఆత్మ సిద్ధాంతము, జన్మ పునర్జన్మ సిద్ధాంతము, కర్మఫల సిద్ధాంతము, పురోగమన సిద్ధాంతము, యోగ సిద్ధాంతము, అనేక సిద్ధాంతము. ఇదంతా అర్థమైనప్పుడు, సత్యం బోధపడినప్పుడు అప్పుడు మానవుడుగా జీవిస్తాడు. తమ సమయాన్ని, శక్తిని, సంపదను, తమ ఉన్న జ్ఞానాన్ని దేనికి వెచ్చించాలి అనే విచక్షణ జ్ఞానం అనేది వస్తుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసినప్పుడే సత్యం బోధపడుతుంది. అప్పుడే వాస్తవాల్ని మనము అంగీకరిస్తాము. మన కర్మలకి మనమే బాధ్యులము, మన వాస్తవాలకి మనమే సృష్టికర్త అనేది అర్థమైనప్పుడు ఎటువంటి కంప్లైంట్స్, జడ్జిమెంట్స్, కంపారిజన్స్ అనేది ఉండదన్నమాట. మనం ఎప్పుడు పోల్చుకుంటూ ఉంటాం ఇతరులతో. ఒక మనము ఏమనుకుంటామంటే రాముడు, కృష్ణుడు అంటే భగవంతులు, వాళ్ళు మనకన్నా ఆ అతీతంగా ఉన్న వాళ్ళు, వాళ్ళ ద్వారా మనము శక్తిని పొందుతాము, వాళ్ళు మన కోరికను తీరుస్తాము అని
కోరికలు, మొక్కుబళ్ళు చేస్తూ, యజ్ఞయాగాలు చేస్తూ, ఇంకా ఎన్నో ఉపవాసాలు ఉంటూ మనము మన సమయాన్నంతా వృధా చేస్తాము. అసలు దేవుడు దేవుడు అని దేవులాడేవాడే దేవుడు. మనలో ఉన్న ఆత్మే పరమాత్మ. నేనే ఆ దైవాన్ని అని తెలుసుకోవాలన్నమాట. దానికే భగవద్గీత శ్లోకాల ద్వారా కానీ, ఇతరుల గురువులు చెప్పిన జ్ఞానాన్ని కానీ మనం అర్థం చేసుకొని ఆచరణలో పెట్టినప్పుడే ఆ సత్యం అనేది బోధపడుతుంది. అప్పుడే మమాత్మ సర్వభూతాత్మ అన్న స్థితిలో జీవిస్తాము. అదే సహస్రాధార స్థితి, అదే బ్రహ్మర్షి స్థితి, అదే వెంకటేశ్వరుని స్థితి అన్నమాట. అంటే బుద్ధి 100% వికసింప చేసుకున్న వాళ్ళే బుద్ధుళ్ళు. అందరి ఆనందాన్ని కోరుకునే వాళ్ళే బుద్ధుళ్ళు అన్నమాట. అటువంటి కోవకు చెందిన వాళ్ళే పత్రిసారు కానీ, కృష్ణుడు కానీ, యేసు ప్రభువు, బుద్ధుడు అందరూ అన్నమాట. కాబట్టి యుక్త యోగము ద్వారా ఏం తెలియచేస్తారంటే, మనము సరైన విధంగా ఉండాలి. జీవన విధానము మాటల్లో కానీ, చేతల్లో కానీ, ఏదే కానీ మన వ్యవహారంలో కానీ, ఆహార విహార వ్యవహారంలో కానీ, నిద్రలో కానీ, ఆ ఎన్లైట్మెంట్ అంటే ధ్యానము, జ్ఞానము అన్నిట్లో కానీ మధ్య మార్గంలో ఉండాలి. ఎక్కడ ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. దాన్నే సరి అయిన అంటారు. దానికే బుద్ధుడు కూడా అష్టాంగ మార్గాల్ని ఇస్తారనమాట. దుఃఖ నివారణోపాయమే బుద్ధుళ్ళ యొక్క పరమ లక్ష్యం అన్నమాట. అంటే సరి అయిన దృక్పథాలు ఉండాలి, సరి అయిన సంకల్పాలు, సరి అయిన వాక్కు, సరి అయిన కర్మలు, సరి అయిన జీవన భృతి, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ఏకాగ్రత, సరి అయిన ధ్యానము. సరి అయిన ధ్యానం అంటే కూడా ఆనాపాన సతి. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడము. ఇది పాలి భాషలో బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం అందించారు. దాన్నే మనకి పత్రి ఇస్తారు. గత 40 సంవత్సరాలుగా తెలుగులో శ్వాస మీద ధ్యాస అని తెలియజేశారు. అంటే సహజంగా నడిచే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడము. అప్పుడే ఈ మానవుడు భూమి మీద మనము మానవ అనుభవాలని పొందడానికి వచ్చిన మాధవులము. మనము ఒక పక్క మానవ అనుభవాల్ని అనుభవిస్తూ పొందుతూ ఒక మాధవుల్లా జీవించాలి. నరుడు నారాయణుడుగా జీవించాలి అన్నమాట. ఎందుకంటే మనము మన ప్రణాళికకు ముందర మనము ఎరుకతో ఉంటాము. మన మన కర్మల ప్రకారం కానీ ఏమైనా కొన్ని ప్రత్యేక పాఠాలు అనుభవాల కోసము మనము జన్మ తీసుకుంటాము. ఎన్నో సాహసాలు కూడా చేస్తామన్నమాట. ఎందుకంటే ఆత్మకి అనుభవ జ్ఞానమే కావాలి. అనుభవ జ్ఞానం కోసమే భూమి మీదకి వస్తుందన్నమాట. తిరిగి అనుభవ జ్ఞానంతోనే పైకి వెళ్ళిపోతుంది. తమ నేర్చుకోవాల్సిన పాఠాలు అయిపోయిన తరువాత ప్రణాళిక ప్రకారము. కాబట్టి అది ఎరుకుతూ ఉంటుంది. కానీ భూమి మీద జీవాత్మక జన్మ తీసుకున్నప్పుడు, అంటే మూల చైతన్యం ఇంకా విడివడిన అంశాత్మలో భూమి మీద ఖనిజ, వృక్ష, జంతు, మానవ సామ్రాజ్యాలుగా ఆ ఆత్మ ప్రయాణం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఆ శరీరాన్ని ధరిస్తూ రూపాంతరం చెందుతూ ఖనిజం నుంచి వృక్షం, వృక్షం ఇంకా జంతువు, జంతువుని ఇంకా మానవ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టిన జీవాత్మకు కూడా కొన్ని దశలు అనేది ఉంటుంది. ఎలాగైతే శరీరానికి బాల్యము, యవ్వనము, కౌమార్యము, వృద్ధాప్యం అనే దశలు ఉంటుందో అదే విధంగా ఆత్మకు కూడా శైశవాత్మ, బాలాత్మ, యువాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, విముక్తాత్మ, చిట్ట చివరికి పూర్ణాత్మ స్థితిలో ఉంటుంది. ఈ జన్మ పరంపరలో ప్రకృతి గుణాలైన తమో రజో సత్వ గుణాలకు లోనవుతూ మంచి చెడు కర్మలు చేస్తూ వాటి ఫలితాల్ని పాపము పుణ్యము రూపంలో అనుభవిస్తూ ఉంటుంది. పాపం అంటే కష్టాలు, నష్టాలు, బాధలు, అవమానాలు, అనారోగ్యాలు అన్నమాట. అశాంతి. సుఖము అంటే భోగాలు, పుణ్యం అంటే సుఖాలు, భోగాలు అన్నమాట. ఇలా అనుభవిస్తూ జనన మరణ చక్రాల్లో తిరుగాడుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ధ్యానము, స్వాధ్యాయము, సాంగత్యం చేస్తూ ఆచార సాంగత్యము, అంతేకాకుండా తను పొందిన ధ్యానాన్ని, జ్ఞానాన్ని నిత్య జీవితంలో ఆచరిస్తూ ఇతరులకు కూడా తెలియచేస్తూ వాళ్ళు కూడా ఆచరించే విధంగా చేసినప్పుడే వాళ్ళు ఆచార్యులుగా ఎదగడమే కాదు, కాలక్రమేణా సాధనా క్రమంలో పూర్ణాత్మ స్థితికి కూడా చేరుకుంటారు.
జన్మ రాహిత్య స్థితి అనేది ఉంటుంది. అంటే ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి. ముక్తి అన్నా, మోక్షం అన్నా, అపవర్గం అన్నా, నిర్వాణం అన్నా, నిశ్రేయస్ అన్న అన్ని పర్యాయ పదాలు. అంటే ప్రస్తుత వర్ధమాన జీవితంలో ఆనందంగా ఉండడము. జన్మ రాహిత్యం అంటే పరిముక్తి అన్నమాట. మళ్ళీ మళ్ళీ భూమి మీద రావాల్సిన అవసరం ఉండదు. తరువాత పూర్ణాత్మ స్థితి అంటే సహ సృష్టికర్త. భూమి మీద కూడా మనం అద్భుతాల్ని సృష్టిస్తాము. తర్వాత శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా లోకాలను సృష్టించడానికి సహ సృష్టికర్తలుగా సహాయపడతాము అన్నమాట. కాబట్టి ఆ స్థితికి చేరుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఆహారం కానీ, విహారం కానీ, వ్యవహారం కానీ, నిద్ర కానీ, అవబోధ అంటే ధ్యానము, జ్ఞానము, కా కా అన్ని వస్తుంది. వాక్క్షేత్రం గురించి, ఆలోచనలు గురించి, ఆ విచక్షణ జ్ఞానం గురించి అన్ని వస్తుందన్నమాట. అదంతా కూడా సరిగా ఉండాలి అని చెప్తారనమాట. దానికే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. అంటే ఎవరి జీవితంలో అయితే ఆహారము, విహారము, వ్యవహారము, ఆ తర్వాత స్వప్న, అవబోధ అన్ని మధ్య మార్గంలో ఉంటుందో వారి జీవితంలో దుఃఖం అనేది హరించబడుతుంది అని ఈ శ్లోకం ద్వారా సారు తెలియచేస్తారనమాట. ఇది కూడా 5 ఫింగర్ కాన్సెప్ట్ కి అన్వయిస్తూ ఉంటారు. సార్ ఎప్పుడు శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ అని తెలియచేస్తూ ఉంటారు. దీనికి అన్వయిస్తారనమాట. శరీరానికేమో ఆహారము, ఇది లిటిల్ ఫింగరు, చిటికెన వేలు, ఇది ఉంగరం వేలు. దీనికి వచ్చి వ్యవహారము అంటే ఎంజాయ్మెంట్, ఇది మధ్యమ వేలు, ఇది బుద్ధి అనమాట. ఈ మధ్యాహ్న వేలుకి వచ్చి చేష్టలు అంటే కర్మలు, ఇది వర్క్ డిపార్ట్మెంట్. ఇది మిడిల్ ఫింగరు, మధ్యపు వేలు, ఇది స్వప్న అంటే జీవాత్మకు నిద్ర కూడా అవసరం కాబట్టి నిద్ర అని చెప్తారనమాట. ఇక అవబోధ అంటే సర్వాత్మ, తంబు ఫింగరు, బొటన వేలు. దీంట్లో ధ్యానము, జ్ఞానము, కామన్ సెన్స్ అన్ని వస్తుంది. వాక్క్షేత్రము, థింకింగ్ అన్ని వస్తుంది అనమాట. కాబట్టి దీనికి అన్వయించి చెప్తారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలియచేస్తాను మాస్టర్స్. మొదటిగా చిటికన వేలు అనమాట. ఇది శరీరానికి సంకేతము. ఇది ఫుడ్ డిపార్ట్మెంట్, ఆహారము. అన్ని మధ్య మార్గంలో ఉండాలి. యుక్తం అంటే శ్రేష్టాహారము, సాత్విక ఆహారం ఉంటుంది. సాత్విక ఆహారంలో కూడా మళ్ళీ గార్లిక్ ఉండకూడదు, మష్రూమ్ ఉండకూడదు అనమాట. సాత్విక ఆహారం అంటే ఏమిటి? నాన్ వెజ్ అనేది ఉండకూడదు, మాంసాహారము ఉండకూడదు, కోడిగుడ్లతో సహా త్యజించాలి. శాకాహారం అయితే కూడా దాంట్లో కూడా మష్రూమ్ ఉండకూడదు, గార్లిక్ ఉండకూడదు. ఇంకా ఉప్పు, కారం, మసాలాలు ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ ఉడికించకూడదు, అది ఎక్కువ డీప్ ఫ్రై చేయకూడదు. ఇదంతా కూడా ఉంటుందన్నమాట. అంతేకాకుండా దీంట్లో కూడా క్వాంటిటీ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, టైం ఉంటుంది, ప్లేస్ అనేది ఉంటుంది, సిచ్యుయేషన్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే క్వాంటిటీ క్వాలిటీ ఎందుకు చెప్తారంటే సారు మనం శరీరం కాదు, మన భౌతిక పదార్థం కాదు, ఆత్మ పదార్థాలము. ఈ ఆత్మ ఇది వరకు ఎన్నో జన్మల్ని తీసుకునింది, ఎన్నో కర్మలు చేసింది, ఎంతో అనుభవ జ్ఞానాన్ని పొందింది అనమాట. తరువాత కూడా ఎన్నో జన్మల్ని తీసుకుంటుంది కర్మానుసారంగా. కాబట్టి మనము ఆత్మ పదార్థాలము, శరీరం కాదు. ఆత్మకి ఎప్పుడు రుచి కావాలి, క్వాలిటీ కావాలి అని చెప్తారు. క్వాంటిటీ అనేది భౌతిక శరీరానికి అన్నము, చపాతీ లాంటిది. క్వాలిటీ అనేది కూర, మిగిలినవంతా తీసుకుంటాం కదా, రుచి అనేది అది. కాబట్టి రుచిని కోరుకుంటుంది అని చెప్తారు. కాబట్టి క్వాంటిటీ ఉండాలి, క్వాలిటీ ఉండాలి. ఇంకొకటి టైం చూసుకొని తినడం కాదు, ఆకలి వేసినప్పుడే తినాలి. ఆకలి కన్నా 2 ముద్దలు తక్కువగా తినాలి. తర్వాత మన పొట్టలో 4 భాగాలు అనుకోండి, 2 భాగాలు ఆహారంతో, 1 భాగము వాటర్తో, 1 భాగము ఖాళీగా ఉంచాలి. అప్పుడే తేలికగా జీర్ణం అవుతుంది తక్కువ సమయంలో. కాబట్టి ఇదంతా కూడా
తెలుసుకోవాలి. ఇది చాలా పెద్ద డిపార్ట్‌మెంటు. ఇంకొకటి శుద్ధ సాత్విక ఆహారం అంటే ధ్యానం చేసిన వాళ్ళే వంట చేయాలి. ధ్యానం చేసి నా తరువాత తినాలి. పూర్వకాలంలో అయితే మడి చేసి వంట చేసేవాళ్ళు. తడిగా అంటే స్నానం చేసి తుడుచుకోకుండానే అలాగే వంట చేసేవాళ్ళు తడి ఆరే లోపల. ఇప్పుడైతే ధ్యానం వచ్చింది. ఆరా అంటే అప్పుడు ఆరా క్లీన్ గా ఉంటుందంట అని చెప్తారు సారు. కాబట్టి ఇప్పుడు ధ్యానం చేసి వంట చేస్తే సరిపోతుంది. దానికన్నా హైయెస్ట్ అని చెప్తారు. తరువాత తినేటప్పుడు ఎవరైనా వస్తే షేర్ చేసుకొని తినాలి. కూర్చొని తినాలి, నడుస్తూ తినకూడదు. తరువాత ఇంకేం చెప్తారంటే ప్లేట్లో ఎంత కావాలో అంత వడ్డించుకోవాలి. అనవసరంగా వేస్ట్ చేయకూడదు. చల్లిపోయకుండా వడ్డించుకోవాలి. తరువాత తినేటప్పుడు ఆస్వాదిస్తూ తినాలి. అర్ధం వరకు నోట్లోనే నా ఉండాలి. అంటే బాగా నమిలి నమిలి తినాలి. అప్పుడే మింగినప్పుడు కూడా మనకి పొట్టలో ఆ అర్ధం వరకు ఆ, నోటిలో అర్ధం వరకు పొట్టలో అర్ధం వరకు జరగాలి. ఈజీగా డైజెస్ట్ అవుతుంది అని చెప్తారనమాట. ఇంకా ఏం చెప్తారంటే సారు మష్రూమ్ అనేది అది ఫంగస్ సూర్యరశ్మి లేని ప్లేస్ లో పెరిగేదన్నమాట. ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టినవి తినకూడదు, ఓవెన్ లో పెట్టింది తినకూడదు. ఆ తమో గుణాన్ని క్రియేట్ చేస్తుంది. నిల్వ ఉన్న పదార్థాలు పోషకాలు పాడైపోతూ వస్తూ ఉంటుంది. తర్వాత దాన్ని ఇంకా లేజినెస్ వస్తుంది. ఇంకా ఓవెన్ లోదైతే ఒక ఇది పదార్థం ఉంటుంది కానీ ఆ వేడి చేసినప్పుడు ఆ రేడియేషన్ కి ఏం, పోషకాలంతా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా ఎరుకుతో ఉండాలి. ఎందుకంటే మనం తినే ఆహారాన్ని బట్టే మనసు ప్రభావం ఉంటుంది. మనసును బట్టే మన ఆలోచనలు ఉంటుంది. ఆలోచనలను బట్టే తిరిగే మాటలు చేష్టలు అనేది ఉంటుంది. కాబట్టి ప్రథమ స్థానము ఆహారంకే ఇచ్చారు. అది శుద్ధ సాత్విక ఆహారము. ఏం, మనం ప్రకృతిలో సహజంగా ఎలా దొరుకుతుందో అలా అయినంత ఆస్వాదించాలి. కాయగూరలు కూడా ఎక్కువ కలగలిపి వండకూడదు. ప్రతి ఒక్క దానికంటూ ఒక ప్రత్యేకత, ఒక రంగు, రుచి, వాసన, టేస్ట్, శక్తి అనేది ఉంటుంది. కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా వండుకోవాలి అని చెప్తారనమాట. ముక్కలు సరి అయిన సైజులోనే ఉండాలి. పెద్దవి చిన్నవిగా తరిగితే ఒకటి ఎక్కువ ఉడకడము, ఒకటి తక్కువ ఉడకడము, దాన్ని ఇంకా అనుకున్న రుచి అనేది రాదు అనమాట. కాబట్టి ఇదంతా కూడా నేర్చుకోవాలి అని చెప్తారు. మనమైతే ఇది వరకు మన ఇంటిలో పూజ గది ఆ ప్రత్యేకం అనుకున్నాము. కానీ సార్ ఏం చెప్తారంటే ఇంటిలో వంటగదినే అతి ముఖ్యమైన ఆ భాగము అని చెప్తారనమాట. మన ఆహార విహార వ్యవహారాలన్నీ కూడా అక్కడే మొదలవుతుంది అని చెప్తారు. కాబట్టి ఎంతో ఎరుకతో వండుకోవాలి, ఎరుకతో తినాలి అని చెప్తారనమాట. ఇంకా ఏం చెప్తారంటే సారు ఆ మాంసం అనేది ఆహారం కాదు, అది మృతాహారము, శవాహారము, రాక్షసుల ఆహారము, రక్తాహారము, పాపాహారము అని చెప్తారు. దాన్ని ఇంకా తలనొప్పిని ఇంకా క్యాన్సర్ వరకు దాదాపు 250 రోగాలు వస్తుంది. ఎందుకంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అంటారు. గత జన్మల్లో మనం చేసుకున్న పాపాలు, గతం అంటే ఈ జన్మది కావచ్చు, వెనుక జన్మది కావచ్చు, చేసుకున్న పాపాలని మనము రోగాల రూపంలో అనుభవిస్తూ ఉంటాము. దానికే చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు, రకరకాల పాపాలే రకరకాల రోగాలు అని చెప్తారు. ఎందుకంటే మూల చైతన్యం ఇంకా విడువైన అంశాత్మలము, ఖనిజ, వృక్ష, జంతు, మానవ సామ్రాజ్యాలుగా మనము భూమి మీద జన్మ తీసుకుంటూ ఉంటాము. ఆత్మ పరిణామ క్రమంలో మనమంతా కూడా ఆ జన్మల్ని తీసుకొనే వచ్చుంటాము. ఆ అవంతా కూడా మనకి సోదరు మన్ను లాంటివే. భూమి మీద ప్రతి ఒక్క ప్రాణికి కూడా వాటి ఆయుష్ ప్రకారం జీవించే హక్కు ఉంది. మనం ఆ పొట్ట కూటి కోసమో, నోటి రుచి కోసమో, లేకపోతే అధికంగా ధన సంపాదన కోసమో వాటిని పెంచడము, పోషించడము, అమ్మడము, చంపడము, తిరిగా వండుకొని తినడము, ఇదంతా కూడా సరికాని జీవన భృతి. ఎందుకంటే పరమాత్ముని దృష్టిలో మనమేమనుకుంటాము, ఒక మనిషిని చంపితేనే మహా పాపం అనుకుంటాం. కానీ పరమాత్ముని దృష్టిలో ఒక మూగ జీవిని చంపితేనే అదే మహా పాపం అవుతుంది.
ఎందుకంటే వాటి ఆర్తనాదాలు సృష్టిలోకి వెళ్ళిపోయి తిరిగి నేచురల్ కెలామిటీస్, ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని పర్వతాలు, సునామీలు, భూకంపాలు, వరదలు, వైరస్లు, ఇలా ఎన్నో సంక్షోభాలకి దారి తీస్తుంది. అంతేకాదు వ్యక్తిగతంగా మనకి కుటుంబంలో కూడా ఎన్నో మనస్తాపాలు వాటి ఆర్తనాదాల శాపాలుగా మారుతుంది. మనం తిన్నా తినకపోయినా కూడా, మనం వండి వడ్డించినా కూడా అది పాపమే అవుతుంది. దానికే భగవద్గీతలో కృష్ణుడు కానీ ఇంకా ఎవరైనా గురువులు చెప్పేది కూడా అదే అన్నమాట. ఎవరైతే పెంచుతారో, అమ్ముతారో, వాటిని చంపుతారో, తిరిగి డబ్బులు ఇచ్చి కొనే వారికి, వండే వారికి, వడ్డించే వారికి, తినే వారికి, తినమని ప్రోత్సహిస్తారు తల్లిదండ్రులు, పెద్దలు, డాక్టర్లు, వీళ్ళంతా బలం వస్తుందని. అందరికీ దీనిలో భాగమే, కర్మలో భాగమే అని చెప్తారనమాట. కాబట్టి మనం తిన్నా తినకపోయినా, పెళ్లి రోజులు, బర్త్డేలు అనుకొని ప్రతి దీనికి పిల్లలకి వెంట్రుకలకు తీయాలని, ఇలా ఎన్నో ఫంక్షన్లు కోరికల కోసం బలులు ఇవ్వడము, ఇదంతా కూడా సరికాని జీవన భృతి అన్నమాట. వాటి ఆర్తనాదాల వల్ల అనారోగ్యాలు వస్తుంది ఆ మాంసము తినడము. ఎందుకంటే దానికి చంపేక ముందరే తెలిసిపోతుంది. అది భయంతో ఎన్నో హార్మోన్లు, విషవాయువులంతా రిలీజ్ చేస్తుందని చెప్తారు. అదంతా మాంసంలో కలిసిపోయి ఉంటుంది. దాన్ని తినడం వల్ల మనకు కూడా అది జీర్ణమయ్యి రక్తంలో కలియడం వల్ల మళ్ళీ అనారోగ్యాలకి దారి తీస్తుంది. వాటి అవి ఆ అవి వాటిని చంపేటప్పుడు అవి నొప్పికి పడే ఆ ఆర్తనాదాల వల్ల ఇంట్లో కూడా ఎవరికి మనశ్శాంతి అనేది ఉండదు. సృష్టిలో కూడా అది ప్రకృతి ప్రకోపాలకి దారితీస్తుంది. ఇదంతా మానవుడు చేసే వికృత కార్యాలన్నీ, ఇంకా ఇదంతా కూడా దానికే అన్ని ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే, ఎప్పుడైతే భూమి మీద జీవహింస మానుతారో, మానవులంతా శాకాహారులుగా మారుతారో, అప్పటి వరకు భూమి మీద యుద్ధాలు అనేవి తప్పవు అని చెప్తారన్నమాట. కాబట్టి అది సరి అయిన ఆహారము కాదు. మన జీవన భృతి ఎప్పుడు కూడా సరిగా ఉండాలి. కాబట్టి మూగ జీవుల పరిరక్షణ కోసము, భూమాతను శాంతింపజేయడానికే మనకి పత్రిసారు భూమి మీదకు వచ్చారు. దానికే ధ్యానం చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ శాకాహారిగా ఉండాలి. అలాంటి వారంటే నాకు ఇష్టము అని చెప్తారు. ధ్యానం చేస్తే దానికి రావాల్సిన ఫలితం వస్తుంది. శాకాహారిగా ఉంటే, అహింసా మార్గంలో ఉంటే దానికి రావాల్సిన ఫలితము వస్తుంది. ఎందుకంటే రావణాసురుడు కూడా ధ్యానం చేశాడు, కానీ అధర్మంలో జీవించాడు. మాంసం, మద్యం సేవిస్తూ అజ్ఞానంతో, అహంకారంతో, స్వార్థంతో జీవించడం వల్ల చిట్ట చివరికి తన్ను తానే కోల్పోయాడు. రాముని చేతిలో వధించబడ్డాడు. ఆధ్యాత్మిక మార్గంలో కూడా అష్టసిద్ధులు వస్తుంది. దాన్ని దుర్వినియోగం కూడా చేయకూడదు తమ సొంత స్వలాభాల కోసము. ఇదంతా కూడా మనము పురాణాల ద్వారా ఇదంతా కూడా మనకి సత్యాన్ని, ధర్మం గురించి తెలియచేస్తుంది. ఆ సత్యాన్ని తెలుసుకుంటే ఎలా జీవిస్తాము, ధర్మాన్ని పట్టుకుంటే ఎలా జీవిస్తాము, దానికే ధర్మో రక్షతి రక్షిత అంటారు. ఏ ధర్మాన్ని అయితే నువ్వు రక్షిస్తావో ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. అధర్మంలో జీవించిన, అధర్మానికి సహకరించిన ఆ అధర్మమే నిన్ను భక్షిస్తుంది. దానికే ఇక్కడ శిక్షించేవాడు ఎవరూ లేదు, రక్షించేవాడు ఎవరూ లేదు. నీ ధర్మమే నిన్ను రక్షిస్తుంది, నీ అధర్మమే నిన్ను శిక్షిస్తుంది, భక్షిస్తుంది అని చెప్తారు. కాబట్టి మన కర్మలకు మనమే బాధ్యులము, మన వాస్తవాలకి మనమే సృష్టికర్త అని సేతు చెప్పిన, రాముడు, కృష్ణుడు ఎవరు చెప్పినా కూడా అది సత్యం ఒక్కటే అన్నమాట. కాబట్టి ధర్మబద్ధంగా జీవించాలి. దానికి ఆహారమే ప్రథమ స్థానము. లేకపోతే ఉప్పు, కారం, మసాలాలు వేసుకుంటూ ఎక్కువగా మద్యం, మాంసం సేవిస్తూ ఉంటే తమో రజో గుణాలకి లోనవుతూ ఉంటాము. దానిలో అప్పుడు జనన మరణ చక్రాల్లో తిరుగాడుతూనే ఉంటాము. ఎక్కువ జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనం సత్వగుణంలోకి వస్తామో అప్పుడే మనకి విచక్షణ జ్ఞానం వస్తుంది. ధర్మం ఏది, అధర్మం అనేది ఏది అని. అంతేకాదు సత్యం తెలుసుకోవాలన్న జిజ్ఞాస మొదలవుతుంది. అప్పుడే మనకి ధ్యానం అనేది పరిచయం అవుతుంది. మనకి చక్రస్థితిలో విశుద్ధి చక్రస్థితికి వచ్చినప్పుడు, ఆత్మపరంగా వృద్ధాత్మ స్థితికి వచ్చినప్పుడు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మనము మొదటగా ఆహార విషయంలో
ఎరుకతో ఉండాలి. శుద్ధ సాత్విక ఆహారాన్ని తీసుకున్నప్పుడే తక్కువ జన్మల్లో మనము సత్వగుణంకి దాన్ని ఇంకా శుద్ధ సాత్వికానికి వస్తాం. అప్పుడే ధ్యానం పరిచయం అయినప్పుడే అప్పుడే మనకి సత్యం బోధపడుతుంది. దానికే ధ్యానం ద్వారానే జ్ఞానము, జ్ఞానం ద్వారానే ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి అని చెప్తారు. అప్పుడే ధ్యానం చేసినప్పుడే తరువాత నిర్గుణ స్థితికి చేరుకుంటాము. అదే బ్రహ్మర్షి స్థితి, సహస్రాధార స్థితి, వెంకటేశ్వరుని స్థితి, స్వామి స్థితి అన్నమాట. పూర్ణాత్మ స్థితి. ఆ స్థితికి కోవాలంటే తక్కువ జన్మల్లో మనము ప్రథమ స్థానము ఆహారానికి ఇచ్చారు పత్రిసారి. ఇక గార్లిక్ అంటే అది రజోగుణాన్ని ఎక్కువ క్రియేట్ చేస్తుంది. దాన్ని ఇంకా సరికాని కోరికలు పుడుతుంది. దాన్ని ఇంకా మన కర్మలు కూడా సరిగా ఉండదు. దాన్ని ఇంకా మళ్ళీ ఎక్కువ జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. అంతేకాదు మనకు ధ్యాన సాధనకు కూడా అది సహకరించదు. తరువాత మన సూక్ష్మ శరీరాన్ని డ్యామేజ్ చేస్తుందని కూడా చెప్తారు. కాబట్టి గార్లిక్ అనేది తీసుకోకూడదు. ఇదంతా కూడా చాలా ఎరుకతో మనము ఆహార విషయంలో మనము పాటించాల్సిన నియమాలని చెప్తారనమాట. ఇది చిటికన వేలు శరీరము. కాబట్టి జీవాత్మకి ఆహారము, తిండి, నిద్ర, అన్ని మైథునము, వ్యవహారము అన్ని అవసరం. కాబట్టి ఇది ఆహారానికి సంబంధించినది. ఇది మధ్య మార్గంలో ఉండాలి. ఇక రెండవది రింగ్ ఫింగరు. ఇది వ్యవహారము అంటే మనసుకు సంకేతము. మనసుకి ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి. అంటే కళలు నేర్చుకోవడము, ఇంకా పదవుల పట్ల కూడా ఆసక్తి ఉంటుంది. ఎక్కడైనా సరే మనము ధర్మ మార్గంలో నడుచుకోవాలి. తరువాత చెస్ ఆడడము, క్రికెట్ చూడడము, టీవీ సినిమాలు చూడడం కావచ్చు, గార్డెనింగ్ కావచ్చు, మనకి హాలిడేస్ వచ్చినప్పుడు వేరే ఊర్లకి వెళ్ళడము, అదంతా కూడా చేయొచ్చు అనమాట. అది కూడా మధ్య మార్గంలో ఉండాలి. ఎందుకంటే ఎక్కడ అతి ఎక్కువైతే మిగిలిన పనులంతా కూడా వాయిదా పడిపోతుంది. ఇన్బ్యాలెన్స్ అనేది అయిపోతుంది. హంటింగ్ చేయకూడదు. ఇంకా ఇతరుల్ని బలవంతంగా లైంగికంగా వేధించకూడదు. ఎవరైనా భార్యాభర్తలైన ఎవరైనా కూడా ఆ పనిలో ఇష్టపడే విధానాలు ఎవరిని కూడా బలవంతంగా చేయకూడదు. అది సరి అయిన వ్యవహారం కాదు. కాబట్టి ఎంజాయ్మెంట్ అనేది కూడా ధర్మయుక్తంగా ఉండాలి, మధ్య మార్గంలోనే ఉండాలని చెప్తారనమాట. ఇక మూడవది వచ్చి చేష్ట. చేష్ట అంటే ఇది మధ్యము వేలు, బుద్ధికి సంకేతము. చేష్టలు అంటే కర్మలు, వర్క్ డిపార్ట్మెంట్. వర్క్ కూడా చేయాలి, కర్మలు కూడా చేయాలి. ఎందుకంటే మనం ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. దాన్ని ఇంకా మనకి ఏదో ఒక అనుభవ జ్ఞానం అనేది వస్తుంది. ఎందుకంటే ఆత్మకు కావాల్సింది అనుభవ జ్ఞానమే. అంతేకాదు కోరికలనికే మనము కర్మలు చేస్తాము. కోరికలు కూడా సరి అయిన విధంగా ఉండాలి. అప్పుడే ఆ కర్మలు కూడా సరి అయిన కర్మలు అవుతుంది. ఎందుకంటే ఈ భూమి మీద ఆత్మకి స్వేచ్ఛ అనేది ఉంటుంది. మంచన్నా చెయ్యి, చెడన్నా చెయ్యి, ఏదైనా చెయ్యి, స్వేచ్ఛ అనేది ఉంటుంది. కానీ దాని ఫలితం ఎప్పటికైనా మళ్ళీ తిరిగి ఆత్మే అనుభవించాల్సి వస్తుంది. అది ఈ జన్మలో కావచ్చు, రాబోయే జన్మలో అయినా కావచ్చు. కాబట్టి గతాన్ని బట్టే వర్ధమానం ఉంటుంది, వర్ధమానాన్ని బట్టే భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో మనము సరిగా ఉండాలంటే కూడా, మన జీవితం సరిగా ఉండాలంటే కూడా మన వర్ధమానంలో కూడా మనం ఎరుకతో జీవించాలి. కాబట్టి భవిష్యత్తును బట్టి కూడా మన వర్ధమానంలో జీవించాల్సి వస్తుంది. ఏ విధంగా ఉండాలో అని మనము గుర్తు పెట్టుకొని జీవించాల్సి వస్తుంది. కర్మలు చేయాల్సి వస్తుంది. అది నిష్కామ కర్మలు యోగ స్థితిలో ఉండి చెయ్యాలి. ఫలితాన్ని ఆశించకుండా చెయ్యాలి. నేను చేస్తున్నాను అనే భావన లేకుండా చేయాలి. ఎందుకంటే నేను చేస్తున్నానన్న భావన ఉంటే వాటి ఫలితము పాపము పుణ్యము రూపంలో మన అకౌంట్ లోనే పడుతుంది. తిరిగి దాన్ని మనమే అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఆత్మస్థితిలో ఉండి ఫలితాన్ని ఆశించకుండా, కర్తృత్వ భావం లేకుండా కర్మలు చేయాలన్నమాట. దానికి ఎవరి డ్యూటీ అన్నది వాళ్ళు చేయాలి. ప్రాపంచికమైన వృత్తులు చేపట్టాలి. ఎందుకంటే ఈ జీవాత్మకి భూమి మీద మనుగడ సాగించాలంటే తిండి, ఉండడానికి ఆవాసము, బట్ట, ఇంకా కొన్ని సుఖాలు ఎంజాయ్
మెంట్ కోసం కూడా మనకి ఆర్థికంగా వనరులు అనేది ఉండాలంటే ఏదో ఒక వృత్తి, వ్యవసాయం కావచ్చు, లాయర్, ఇంజనీర్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, టీచర్ కావచ్చు, ఏదైనా ఒక వృత్తి చేయాలి. కాబట్టి అది చేస్తూనే మనము మిగిలిన ఖాళీ సమయాల్లో ధ్యానం చేసుకుంటూ ఒక యోగిలా జీవించాలి. ప్రాపంచికత 50%, ఆధ్యాత్మికంగా కూడా 50% అనేది ఉండాలి. అట్లాగని కర్మలు చేయకుండా కూడా ఉండకూడదు అని చెప్తారు. ప్రతి ఒక్కరు తమ డ్యూటీ, తమ కర్తవ్యము, తమ బాధ్యతలు అనేది నిర్వర్తించాలి. కృష్ణుడు కూడా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. ఎలాగంటే కౌరవుల వద్దకు రాయబారిగా వెళ్ళాడు. ఆ యుద్ధము వద్దు అనేసి తెలియచేయడానికి. తర్వాత యుద్ధంలో కూడా అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు. తరువాత అజ్ఞానాన్ని ఇంకా బయటపడడానికి అర్జునుడికి అంటే అర్జున్ని నెపంగా పెట్టుకొని సమస్త మానవాళికి ఆ గీతని అందించారనమాట. అదే భగవద్గీత. అదంతా కూడా భగవద్గీత అంతా కూడా ధ్యానం గురించే తెలియచేస్తుంది. దానికే భగవద్గీతలో కృష్ణుడు అర్జున్ని యోగి భవ అర్జున అంటారు. అంటే తపస్వి బ్యోధికో యోగి, జ్ఞాని బ్యోపి మతోధిక, కర్మ వ్యత్యాధిక యోగి, తస్మాత్ యోగి భవ అర్జున అంటారు. అంటే ఎంతో మంది ఉపవాసాలు ఉంటూ హఠయోగం, ప్రాణాయోగం చేస్తూ భగవత్ ప్రాప్తి కోసమో, కోరికల కోసమో కూడా చేస్తూ ఉంటారు. అలాంటి వారి కన్నా కొందరు యజ్ఞయాగాలు చేస్తారు లోక కళ్యాణం కోసము, భగవంతుని అనుగ్రహం కోసము. కొందరైతే దాన ధర్మాలు చేస్తారు ప్రాపంచికంగా కూడా. ఇంకా కొందరైతే పరోక్ష జ్ఞానము, గ్రంథాల ద్వారానో, గురుముఖతనో భగవద్గీత, రామాయణం, మహాభారతము, పురాణాలు ఇదంతా కూడా తెలుసుకొని ఉంటారు. అలాంటి వారికన్నా కూడా ఒక యోగి గొప్పవాడు. అంటే ఎవరైతే ధ్యానం చేసి తమ మూడో కన్నుని ఉత్తేజితం చేసుకొని ఉంటారో, తమ మనసుని ఆధీనంలో ఉంచుకుంటారో అలాంటి వారే గొప్పవాళ్ళు. ఎందుకంటే బాహ్యేంద్రియాలని ఆధీనంలో ఉంచుకున్న వాళ్ళని ధ్యాని అంటారు. అది దమస్థితి. అంతరేంద్రియాలు అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, వీటిలో అతిపెద్ద ఇంద్రియము మనస్సు అన్నమాట. అంతరేంద్రియాలు వాటిని ఆధీనంలో ఉంచుకున్న వాళ్ళని యోగి అంటారు. అది సమస్థితి అన్నమాట. కాబట్టి యోగివి అర్జున అంటే ధ్యానం చేయాల్సిందే. భగవద్గీత అంతా కూడా ధ్యానం గురించే తెలియచేస్తుంది. అంటే భగవద్గీతలో మామ్మయ్యి అని వచ్చిన చోట ధ్యానాన్ని పెట్టుకోవాలి, లేకపోతే మన ఆత్మని పెట్టుకోవాలి. ఎందుకంటే ధ్యానం ద్వారానే మనము మన మనసు, బుద్ధిని ఆత్మకి అనుసంధానం చేస్తాము. అప్పుడే మనం ఆ ఆత్మ చెప్పిన ప్రబోధాన్ని వినగలుగుతాము. అప్పుడే బుద్ధి కూడా సరి అయిన నిర్ణయాలు తీసుకుంటుంది. మన జీవితంలో కానీ, సమాజంలో కానీ, ఉద్యోగంలో కానీ, దేనిలో కానీ ఆ సమయానికి తగినట్లుగా నిర్ణయం తీసుకుంటుంది. బుద్ధి వికసించినప్పుడే మనసు కూడా మంచిగా, దానిలో కూడా సరి అయిన మంచి ఆలోచనలు వస్తుంది. అప్పుడే ఇంద్రియాలకి అధిపతి మనసు కాబట్టి మనసు చెప్పిన విధంగా అది జ్ఞానేంద్రియాలు కానీ, కర్మేంద్రియాలు కానీ పనిచేస్తుంది. అప్పుడే ఒక మాధవుడుగా జీవించడానికి అనువుగా ఉంటుంది. నరుడు నారాయణుడిగా జీవించడానికి సాధ్యమవుతుంది అనమాట. కాబట్టి యోగి భవార్జున అని చెప్తారు. కాబట్టి మా మయ్యి అని వచ్చిన చోట ధ్యానాన్ని పెట్టుకోవాలి, లేకపోతే మన ఆత్మను పెట్టుకోవాలి. అప్పుడే మనకి భగవద్గీత అంతా కూడా సరిగా అర్థమవుతుంది. ఎందుకంటే ధ్యానం చేసిన వాడు కృష్ణుడు, చేయని వాడు అర్జునుడు, ప్రశ్నించేవాడు అర్జునుడు, జవాబు చెప్పేవాడు కృష్ణుడు. కాబట్టి మనకి ధ్యానం కి శరణు జొచ్చితే ఆ ధ్యానం ద్వారానే మనకి ఆత్మ ప్రబోధం ద్వారా మన ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే నాకు ఈ జీవితంలో ఎందుకు ఈ పరిస్థితి, నేను ఎవరికి ఏమి చెడు చేయలేదు కదా అనుకుంటాము. కానీ గత జన్మంలో మనము ఏ వ్యక్తికైనా, ఏ పక్షికైనా, మనసా వాచ, ఏ జంతువుకైనా సరే మనసా వాచ కర్మన ఏదైనా తెలుసో తెలియకుండానో, అజ్ఞానంతోనో, అహంకారంతోనో, స్వార్థంతోనో ఏదో ఒకటి చేసుంటాము. లేకపోతే కొన్ని ప్రత్యేకమైన ఎంపికలు కోసం కూడా మనము జన్మ తీసుకుని ఉంటాము. అదంతా కూడా అర్థమవుతుంది ధ్యానం చేసినప్పుడు. కాబట్టి మంచి కర్మలే చెయ్యాలి, అది కూడా సరి అయిన కర్మలు. కాబట్టి అప్పుడే ఆత్మ కూడా
సాధనా క్రమంలో పూర్ణాత్మతో కానీ పరమ గురువులతో కానీ ఈ ప్రకృతితో కానీ అనుసంధానం అవుతుంది. వాళ్ళు ఇచ్చే ఆ ఆ జ్ఞానాన్ని కూడా అందిపుచ్చుకుంటుంది అనమాట. అప్పుడే మనం తక్కువ జన్మల్లో మన పూర్ణాత్మ స్థితికి చేరుకుంటాము. జనన మరణ చక్రాలను ఇంకా బయటపడడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. దానికే భగవద్గీత అంతా కూడా ఒక ధ్యాన గ్రంథం అని తెలియచేస్తారు. కాబట్టి చేష్టలు అనేవి చెయ్యాలి, అకర్మిగా ఉండకూడదు అని చెప్తారనమాట. ఇక నాలుగవదైతే స్వప్న అన్నమాట. స్వప్న అంటే నిద్ర. జీవాత్మకి నిద్ర కూడా అవసరం. ఎందుకంటే అనుభవ పాఠాల కోసము శరీరాన్ని ధరించింది. భౌతికంతో కూడిన అంటే పంచభూతాలతో కూడిన ఈ శరీరము. దీంట్లో కూడా రక్త మాంసాలు ఎముకలు అన్ని ఉంటుంది. కాబట్టి ఉదయం ఇంకా రాత్రి వరకు ఏదో ఒక పని చేస్తూ అలసిపోయి ఉంటుంది. కాబట్టి ఆ శరీరానికి కూడా విశ్రాంతి కావాలి, ఆ ఎముకలకి కండరాలకి కూడా విశ్రాంతి కావాలి. కాబట్టి నిద్ర అనేది కూడా అవసరము. అది కూడా సరి అయిన నిద్ర ఉండాలి, క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ అనేది ఉండాలన్నమాట. తర్వాత సార్ ఏం చెప్తారంటే 1 గంట ధ్యానం చేస్తే 3 గంటల నిద్రతో సమానము. సహజంగా అయితే మనకి సుసుప్తి అన్న ఆ అవస్థలో అంటే డీప్ నిద్రలో మనకి బ్రహ్మరంధ్రము, ఎందుకంటే ఓపెన్ అవుతుంది, ఆలోచన రహిత స్థితిలో ఉంటాం కాబట్టి అప్పుడు కూడా విశ్వశక్తిని గ్రహిస్తుంది. దాన్ని ఇంకానే మనము మరుసటి రోజు యాక్టివ్ గా ఉంటాము, యాక్టివ్ గా పనులు చేసుకుంటాం అనమాట. కళలు కూడా వస్తుంది, ఎందుకంటే మనకి జాగృతి, స్వప్న, సుషుప్తి ఇంకా తురియ అవస్థ అనేది ఉంటుంది. స్వప్నంలో కూడా మనకి కళలు వస్తుంది, హాస్టల్ గా ట్రావెల్ చేస్తాం, కానీ దాన్ని ఇంకా మనకేం శక్తి రాదు. కానీ సార్ ఏం చెప్తారంటే డీప్ నిద్ర, సుషుప్తి అనే అవస్థలో మనకి డైలీ మన శరీరం ఇంకా సూక్ష్మ శరీరం విడుదలయ్యి పూర్ణాత్మతో కలిసి ఉంటుంది. పూర్ణాత్మతో కలిసి ఉండడం వల్ల శక్తిని తీసుకుంటుంది. దాని వల్లనే మనము మరుసటి రోజు యాక్టివ్ గా పని చేస్తాము అని చెప్తారు అనమాట. కాబట్టి అది కూడా మధ్య మార్గంలో ఉండాలి అని చెప్తారు. తరువాత ఎందుకు చేష్ట తర్వాత స్వప్న వచ్చిందంటే మనం మంచి కర్మలు చేసినప్పుడు మనకి హాయిగా నిద్ర వస్తుంది. సరికాని కర్మలు, పాప కర్మలు చేసినప్పుడు ఎవరినో చేష్టలు చేయాలి కదా అని దొంగతనాలు ఇట్లా మోసం చేసి మూగ జీవుల్ని పెంచి వాటి మీద వచ్చే ధనంతో మనం జీవనాన్ని గడిపితే సరైన నిద్ర అనేది ఉండదు. దానికే ఈ శ్లోకంలో యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ అంటే చేష్ట తరువాత స్వప్న అనేది వచ్చింది. కాబట్టి మనము మంచి కర్మలు చేస్తేనే పాప భీతి అనేది ఉండదు. ధర్మబద్ధంగా జీవించినప్పుడు అప్పుడే మనకి ఆత్మలో కూడా భయం అనేది ఉండదు, శాంతి అనేది ఉంటుంది. అదే మోక్ష స్థితి, అదే ముక్త స్థితి, అదే అభయ స్థితి అని తెలియచేస్తారనమాట. కాబట్టి మంచి కర్మలు చేస్తే నిద్ర కూడా మంచిగా హాయిగా నిద్ర వస్తుంది. దాన్ని ఇంకా శక్తిని పుంజుకుంటాము, దాన్ని ఇంకా ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి ఒకటికొకటి ఇంటర్లింక్ అని చెప్తారనమాట. ఇక నిద్రపోయేదానికి కూడా టైం అనేది ఉండాలి. తరువాత ప్లేస్ అనేది కూడా చూసుకోవాలి. కొందరు ధ్యానం చేయడానికి పిరమిడ్లకు వస్తారు, అక్కడ ధ్యానం చేస్తూ అలాగే నిద్రపోయేస్తారు అనమాట. ఉరక పెడుతూ ఉంటారు. దానివల్ల పక్కనున్న వాళ్ళకి, మిగతా ధ్యానులకంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. ఏదైనా నిద్ర ఉంటే ఇంట్లో నిద్రపోవాలి. అలాగే కొందరు అసెంబ్లీలో అంతా కూడా నిద్రపోతూ ఉంటారు, అది సరి అయిన ప్లేస్ కాదు అని చెప్తారనమాట. కాబట్టి నిద్ర కూడా అవసరమే, అది కూడా మధ్య మార్గంలో ఉండాలి అని చెప్తారు. ఇక ఆ ఐదవది చివరిది అవబోధ. అవబోధ అంటే ఎన్లైట్మెంట్ అన్నమాట. దానిలో ధ్యానం వస్తుంది, జ్ఞానం వస్తుంది, విచక్షణ జ్ఞానము అన్నికి వస్తుంది, కామన్ సెన్స్ వస్తుంది, మన వాక్క్షేత్రం గురించి వస్తుంది, మన ఆలోచనల గురించి వస్తుంది. ధ్యానం కూడా చేయాలి, అది కూడా గంటలు గంటలు చేయకూడదు. మంది మధ్య మార్గము, ప్రాపంచికత 50%, ఆధ్యాత్మికత 50%, మంది మిడిల్ పాత్, సంసారంలోనే నిర్వాణము.
కాబట్టి కొత్తగా ధ్యానం చేసే వాళ్ళైతే గంటలు గంటలు చేస్తేనో పర్వాలేదు ఖాళీ సమయాల్లో. ఇది వరకే గత జన్మల్లో ధ్యానం చేసిన వాళ్ళైతే వాళ్ళు ధ్యాన ప్రచారం చేయాలి. చెయ్యాలి వాళ్ళు కూడా రోజుకు ఖాళీ సమయాల్లోనూ రాత్రుల్లోనూ ఒక గంట 2 గంటలు చేసుకోవచ్చు, తప్పు లేదు. కానీ ధ్యాన ప్రచారం చేయాలి. ఎందుకంటే అందరి ఆనందాన్ని కోరుకునేవాడే బుద్ధుడు. మనము ఈ జీవాత్మ పూర్ణాత్మ స్థితికి దిగాలంటే మన వరకే ధ్యానం చేసుకుని మనమే ఆనందంగా ఉంటే అది అరిహంత స్థితి. మన వద్దకు వచ్చిన వాళ్ళకి మాత్రమే తెలియజేస్తే అది బోధిసత్వ స్థితి. అందరి ఆనందం కోరి ప్రతి ఒక్కరు, ఎందుకంటే భూ ప్రపంచం అంటేనే ఖనిజ వృక్ష జంతు మానవ సామ్రాజ్యాలు అన్ని కలిస్తేనే బృహత్ కుటుంబం. కాబట్టి ప్రతి ఒక్క ప్రాణి కూడా ఆనందంగా జీవించాలనే మహా తపనతో కరుణతో ప్రపంచమంతా తమ ఉన్న స్థలాన్ని ఊరుని దేశాన్ని అంతా వదిలి ఆ అందరి ఆనందాన్ని కోరుకుంటూ ప్రచారం చేసే వాళ్ళే బుద్ధుళ్ళు అనమాట. అలాంటి కోవకు చెందిన వాళ్ళే పత్రిజీ సార్ కానీ బుద్ధుడు కానీ యేసు ప్రభు కానీ వీళ్ళంతా కూడా మనము ఆ విధంగా ప్రచారం చేయాలి. దానికే సరి అయిన ఎన్లైట్మెంట్ అనేది ఉండాలి అని చెప్తారనమాట. తరువాత ఉదాహరణకి ఎలా అంటే మనకి పిరమిడ్ మాస్టర్ ఒకరు ఉండేవాళ్ళు, చంద్రశేఖర్ శర్మ అని. వాళ్ళు ఒక రోజు వేడి నీళ్ళు కాంచుకుంటూ ఉంటారంట. ఇంట్లో ఎవరు ఉండరంట స్నానం చేయడానికి. అది దింపే టైంలో ఎవరో వచ్చి బెల్ కొడతారంట ధ్యానం చెప్పించుకోవడానికి. ఆ గాబరీలో అది చేయి జారి ఆ నీళ్లు ఒలికి శరీరం మీద పడిపోతుందంట. అయినా కానీ వాళ్ళు దుప్పటి కప్పుకొని ఆ బాధను భరిస్తూ అలాగే డోర్ తీసి వాళ్ళకి ధ్యానం చెప్పి 1 గంట సేపు పంపిస్తారు. తరువాత అట్లే చతికిలు పడిపోతారు మంచం మీద అని చెప్తారు. బాగా బొబ్బలు వచ్చేస్తుంటుందంట. ఇంట్లో ఎవరు ఉండరంట. 2 డేస్ అలాగే నొప్పి భరిస్తారు. తరువాత మరుసటి రోజు ఇది మహా అవతార్ బాబాజీ వచ్చి హీల్ చేస్తారు అని చెప్తారు. ఎందుకంటే ఆ మాస్టర్ కి శరీర భావన లేదు. తనకి ఏమంటే ధ్యానంకి వచ్చారు కదా, వాళ్ళకి ధ్యానం చెప్పాలి. అతను ఇది వరకే ధ్యానము చేసి ఉంటారు గత జన్మల్లో. కాబట్టి అతను సరి అయిన ఎన్లైటెండ్ మాస్టరు అని చెప్తారు. పత్రిజీ కూడా నేను గత జన్మల్లోనే ధ్యానం చేశాను కాబట్టి ఈ జన్మలో నేను ధ్యాన ప్రచారం చేయాలి, జ్ఞానాన్ని తెలియచేయాలి అని చెప్తారు. కాబట్టి అది కూడా సరి అయిన ఎన్లైటెంట్ పద్ధతి అని కూడా చెప్తారనమాట. ఇక టైం సెన్స్ కామన్ సెన్స్ అంటే ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు మూడో వ్యక్తి జోక్యం చేసుకోరాదు. వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడాలి. ఏదే కానీ ప్రశ్నించినప్పుడే జవాబు చెప్పాలి, అడిగినప్పుడే వివరణ ఇవ్వాలి. అలాగే స్టేజ్ మీద కూడా 1 అవర్ టైం ఉంటుంది. ఒక 10 మంది మాట్లాడాల్సినప్పుడు అందరికీ 5 నిమిషాలు 2 నిమిషాలు టైం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ కొందరు ఏం చేస్తారంటే మైక్ చిక్కింది కదా అని అర్ధగంట కూడా మాట్లాడేస్తూ ఉంటారు. అది కామన్ సెన్స్ అనేది కాదు. ఇక ప్రాపంచిక విషయాలు జరిగే సభల్లో ఆధ్యాత్మికత గురించి మాట్లాడకూడదు. ఆధ్యాత్మికతకు సంబంధించిన కార్యక్రమాల్లో ప్రాపంచికత విషయాల గురించి మాట్లాడకూడదు. ప్రతి ఒక్క దీనికి టైం సెన్స్ అనేది ఉంటుంది. ఇక చిన్న పిల్లల్ని తీసుకొని ధ్యాన యజ్ఞాలు ఇట్లా యాగాలు జరిగే చోటికి రాకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, వాళ్ళని సముదాయించడం కష్టము. దానివల్ల ఆ తల్లి ధ్యానం చేయడానికి కుదరదు, మిగిలిన వాళ్ళకి కూడా డిస్టర్బ్ అవుతుంది. ఇదంతా కూడా తెలుసుకోవాలి అని చెప్తారనమాట. కాబట్టి ఏదైనా కూడా మధ్య మార్గంలో ఉండాలి. మన ఆలోచనలు కూడా పాజిటివ్ గా ఉండాలి, మిరాకులస్ గా ఉండాలి. నెగిటివ్ థింగ్స్ ఉండకూడదు, నకారాత్మక భావనలు అనేది ఉండకూడదు. మన వాక్క్షేత్రం కూడా శుద్ధిగా ఉండాలి అని చెప్తారు. ఆలోచనలు కానీ వాక్కులు కానీ పాజిటివ్ గా మాట్లాడాలి, నెగిటివ్ గా మాట్లాడకూడదు అని చెప్తారనమాట. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మధ్య మార్గంలో ఉండాలి. దానికి యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ అని ఈ భగవద్గీతలోని శ్లోకాన్ని 5 ఫింగర్లో అంటే 5 ఫింగర్ కాన్సెప్ట్ రూపంలో మనకి అందజేశారు. యుక్త ఆహారము, యుక్త విహారం అంటే ఎంజాయ్మెంట్, యుక్త
వ్యవహారం అంటే చేష్టలు, కర్మలు, వర్క్ డిపార్ట్మెంటు, యుక్త స్వప్న అంటే నిద్ర, అవబోధ అంటే ఎన్లైటైన్మెంట్ అంటే దివ్య జ్ఞాన ప్రకాశము అని చెప్తారనమాట. శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. ఇంకోటి క్వాంటిటీ, క్వాలిటీ, ఆ తర్వాత టైం సెన్స్, ప్లేసు, సిచ్యుయేషన్. ఇట్లా 5 ఫింగర్స్ కాన్సెప్ట్ లో చెప్తారు. ఎక్స్పెరిమెంట్ చేస్తేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే ఎక్స్ప్రెస్ చేస్తాము. ఎక్స్ప్రెస్ చేసినప్పుడే ఎన్లైటెండ్ పొందుతాము. ఎన్లైటెండ్ అయినప్పుడే మన సోలుకు కూడా ఎవల్యూషన్ అనేది ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలకి చిన్నప్పుడే ధ్యానము నేర్పించాలి. మనము ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, ధ్యానం ఒకటి అందజేయాలి. ఎందుకంటే ధ్యానం ఒక కల్పవృక్షము, కామధేనువు, చింతామణి, పరశువేది, ఐరావతము, వజ్రాయుధము, అల్లావుద్దీన్ అద్భుత దీపము, అక్షయ పాత్ర అని చెప్తారు. ఒక్క ధ్యానం మన జీవితంలో ఉంటే శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, బుద్ధిలో సునిశ్చితత్వము, ఆర్థిక సంక్షేమము, సుమిత్ర ప్రాప్తి, ఆత్మ విజ్ఞానము, ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి స్థితికి తీసుకువెళ్తుంది. కాబట్టి మనము ధ్యానం అనేది అందించాలి చిన్నపిల్లలకి. మనము చిన్నప్పటి నుంకే ఇది అందించినప్పుడే వాళ్ళకి ఆటలు, పాటలు, చదువులు, పనులు, దానికి ఈ ధ్యానాన్ని, ఈ సర్వాత్మ అంటే బొటన వేలు అంటే ధ్యానము, దీన్ని జోడించినప్పుడు అన్నిట్లో ఒక నైపుణ్యత వస్తుంది, సృజనాత్మకత వస్తుంది. ఆ పిల్లలకు కూడా చేసే పనుల్లో ఏకాగ్రత ఉంటుంది, జ్ఞాపక శక్తి ఉంటుంది అన్నమాట. వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నిర్ణయించుకోగలరు, సరిగా నడిపించుకోగలుగుతారు. ఏం చదవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మనం ఎప్పుడు వాళ్ళని గైడ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఎవరిని వాళ్ళే చక్కదిద్దుకోవాలి. మన జీవితాన్ని మనమే ఉద్ధరించుకోవాలి. శారీరకంగా, భౌతికంగా మనము ఎవరికైనా ధన సహాయము, వస్త్రదానము, అన్నదానము చేయవచ్చు. అది కూడా ఎప్పుడూ ఎవరికి చేయడము కుదరదు. అది పరాధీన బ్రతుకు, చీకటి బ్రతుకే అవుతుంది. కాబట్టి అంతేకాదు, ప్రాపంచికంగా ఎవరైనా సహాయం చేయడానికి కొద్దిగా వీలు పడచ్చు, కానీ మన ఆత్మని మాత్రం మనమే ఉద్ధరించుకోవాలి. దానికే బుద్ధుడు కూడా అప్పో దీపో భవ అని చెప్పారనమాట. చిట్ట చివరి సమయంలో తన శిష్యుడైన ఆనందునికి. మన పిఎస్ఎస్ఎం యొక్క ఎంబ్లం కూడా అదే, అప్పో దీపో భవ, ఆ బిఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్ అంటే నీకు నువ్వే దిక్కువిక, నీ ఆత్మ దీపాన్ని నువ్వే వెలిగించుకో, నిన్ను నువ్వే ఉద్ధరించుకో. దానికే ఉద్ధరేణ ఆత్మనాత్మాను ఆత్మానం అవసాదయేత, ఆత్మైవ ఆత్మనో బంధుక, ఆత్మైవ రిపురాత్మన అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పేది కూడా అదే అన్నమాట. ఎప్పుడైతే నువ్వు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార్య సేవ, మనం తెలుసుకునే ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందరికీ తెలియచేస్తూ ఉంటాము. మనం ఆచరిస్తూ ఇతరులకు కూడా తెలియచేస్తూ వాళ్ళు ఆచరించే విధంగా చేసినప్పుడే మనకి ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి అనే స్థితిలో వస్తుందన్నమాట, చేరుకుంటాము. సత్సంగం అంటే సత్యంతో సాంగత్యం, అది ధ్యానం ద్వారానే మన మనసు బుద్ధిని అంతరాత్మకి అనుసంధానం చేయడము. సజ్జన సాంగత్యం అంటే సత్యం తెలిసిన వాళ్ళతో సాంగత్యము. ఎవరికి సత్యం తెలుస్తుంది? ధ్యానం చేసిన వాళ్ళకి. ఏమి సత్యం అంటే ఆత్మే సత్యము, ఆత్మే నిత్యము, ఆత్మే శాశ్వతము. నేను శరీరం కాదు, ఆత్మ, ఉన్నదంతా ఆత్మ పదార్థమే. ఈ భూలోకమే కాదు, సృష్టిలో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. నా వాస్తవాలకి నేనే సృష్టికర్త, నా కర్మలకి నేనా బాధ్యులను అని అన్ని తెలుసుకున్న వాళ్ళు, కార్యకారణ సంబంధాలు, సృష్టి రహస్యాలు, జన్మ రహస్యాలు, కర్మ రహస్యాలు అన్ని తెలుసుకున్న వాళ్ళు అనమాట. అలాంటి వారితో సాంగత్యం చేయాలి. మన అనుభవాల్ని ఇతరులకి తెలియచేయాలి. ఇతరుల అనుభవాల్ని కూడా మనము శ్రద్ధగా వినాలి. తర్వాత సత్యం తెలిసిన వాళ్ళు రచించిన ఆధ్యాత్మిక పుస్తకాల్ని పఠనం చెయ్యాలి. అంతేకాదు, మనం మీద మన భావనా క్షేత్రము, వాక్ క్షేత్రము, చేష్టా క్షేత్రం మీద పటుత్వం అనేది ఉండాలి, ఎరుక అనేది ఉండాలి అనమాట. అదే మాస్టర్. దానికే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని సంబోధిస్తూ ఉంటారు. నేను ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకోవడమే కాదు, అందరినీ ఆత్మ దృష్టితో చూడాలన్నమాట. కాబట్టి ఇంతటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందరికి అర్థమయ్యే విధంగా, ధ్యానం అంటే అదొక స్థితి, మనతో మనము కూడి ఉండే స్థితి, వర్ధమానంలో మనతో మనము ఉండే స్థితి, ఆనందంగా ఉండే స్థితి,
ఎప్పుడంటే గతంలో భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలతో ఉంటూ వర్ధమానం క్షణాన్ని కోల్పోతూ ఉంటాము. కాబట్టి ధ్యానం చేసినప్పుడే మనము వర్ధమాన స్థితిలో ఉంటాము. అప్పుడే ఆనందంగా జీవిస్తాము అని దానికి ఉన్న సాధనా మార్గము శ్వాస మీద ధ్యాస అని ఆ మీ శ్వాసే మీ గురువు అని చక్కగా అందరికీ తెలియచేశారనమాట. కాబట్టి యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని శ్లోకం ద్వారా మనము ఆహార విహార వ్యవహారము స్వప్న అవబోధ అన్నిట్లో మధ్య మార్గంలో ఉన్నప్పుడు మన జీవితంలో దుఃఖం అనేది ఉండదు, హరించబడుతుందని 5 ఫింగర్ కాన్సెప్ట్ ద్వారా పత్రి సారు మనకి ఎంతో చక్కగా తెలియచేశారు మాస్టర్స్. నా అవగాహన మేరకు నేను మీకు తెలియచేశాను. ఇందులో ఏమైనా తప్పులుంటే సరిదిద్దండి. జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ. ఈ అవకాశాన్ని ఇచ్చిన మహావతార్ ఫౌండేషన్ జూమ్ సెషన్ మాస్టర్స్ కి, సెషన్ లో పాల్గొన్న మాస్టర్స్ కి, సెషన్ ని నడిపిస్తున్న మాస్టర్స్ కి, ఇతర మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న నా ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం.